శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 30 మాఘమాసం శిశిర ఋతువు ప్రారంభం. ఆపై మాఘమాసం అంతా కూడా మనకి సూర్యారాధన చాలా విశేషమైనది కదా. మరి అటువంటి మాఘమాసంలో మాఘపాదివారం ఫిబ్రవరి 2వ తారీఖు, ఫిబ్రవరి 9వ తారీఖు, ఫిబ్రవరి 16వ తారీఖు, ఫిబ్రవరి 23వ తారీఖు మనకి మాఘమాసంలో వచ్చే ఆదివారాలుగా చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు అండి వసంత పంచమి. అలాగే ఫిబ్రవరి 5వ తారీఖున మనకి అష్టమి, కాలభైరవాష్టమి, అనఘాష్టమి కూడా చేసుకోవచ్చు. మరి అత్యంత విశేషమైన మనకి సూర్యుడు రథసప్తమి, నోములు ఇవన్నీ కూడా మంగళవారం ఫిబ్రవరి 4వ తారీఖునే మనం నిర్వహించుకోవాలి. నోములు పట్టేవారందరూ కూడా ఈ రోజుని మంగళవారం నోములు వారందరూ కూడా పసుపు కుంకుమ ఇవ్వకూడదు, బట్టలు ఇవ్వకూడదు అని అలాంటివి ఏమీ లేవండి. మంగళవారం నాడు ఇవన్నీ కూడా చక్కగా మీరు ఆచరించుకోవచ్చు. తరువాత మనకి వచ్చేది ఏకాదశి, భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం నాడు వస్తోంది. తర్వాత మాఘ పౌర్ణిమ చాలా విశేషమైనది, ఫిబ్రవరి 12వ తారీఖున వస్తోంది. తరువాత ఫిబ్రవరి 28న మనకి అమావాస్య, మనకి శివరాత్రి, మహాశివరాత్రి మనకి ఫిబ్రవరి 26వ తారీఖున మనకి రావడం జరిగింది. అందున త్రయోదశి ఉదయం 9:46 వరకు ఉండి శివరాత్రి నాడు రాత్రి చతుర్దశి చాలా విశేషమైనది. ఈ రెండు కలయిక కూడాను మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం నాడు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ లెక్క చూసుకుని ఈ రోజులన్నింటినీ కూడా ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసాన్ని అందరూ కూడా చక్కగా పూజలు నిర్వహించుకుని చక్క శుభ ఫలితాలను పొందండి.